మాకు మరి ఆంధ్రోళ్ళు అంటని చెప్పి ఆంధ్రోలను ఎలా దిగిండు కిరణ జాబ్ ఇస్తా అంటని చెప్పి కేసీఆర్కి తెలంగాణ వచ్చినాక ఒకరొకరికి చెడు చూపుట వచ్చిండు. ఎవరైతే కమిషన్ ఇస్తారో ఆ కాంట్రాక్టర్లకు బిల్లులు రాత్రి రిలీజ్ అవుతున్నాయి. కానీ మా దగ్గర చూస్తే నిద్ర లేదు. మరి రెడ్డి వచ్చినాక అన్న కొద్దిగా మనకేమైనా ఇస్తాడేమో, యువకుడు కాదంటని చెప్పి ఆశపడ్డాము. కానీ ఆయన కూడా అదే దారిలో వస్తున్నాడు. ఆయన మాకు మరి ఆంధ్రోళ్ళు అంటని చెప్పి ఆంధ్రోలను ఎలా దింగినరు. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాక మాకు నెలకే బిల్లులు పడుతున్నాయి. మరి తెలంగాణ వచ్చినాక ఇంటికి ఒక జాబ్ ఇస్తా అంటని చెప్పి కేసీఆర్ ఎక్కి తెలంగాణ వచ్చినాక ఒకరొకరికి చెడు చూపుట వచ్చిండు. ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు 3 నెలలకు పడుతున్నాయి, రెండోసారి 6 నెలలకు అయింది, ఆ తర్వాత 8 నెలలు, ఇప్పుడు సంవత్సరం అయింది. కేసీఆర్ ఇదా రేపిస్తా మాపిస్తా అంట చెప్పి మేఘా కృష్ణారెడ్డి బడ కాంట్రాక్టర్కు మిషన్ భగీరథలా కోట్లు ఇస్తున్నాడు. ఇదే జయరాజు కెనడి. ఇంకొకటి మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, ఆర్ఎండి కానీ, ఇండ్ల కొన్ని జిహెచ్ఎంసీల పెద్ద ఫ్లైఓవర్లు వేస్తున్నారు. ఆ ఫ్లైఓవర్లు కానీ ఎవరైతే కమిషన్ ఇస్తారో ఆ కాంట్రాక్టర్లకు బిల్లులు రాత్రి రిలీజ్ అవుతున్నాయి. కానీ మా దగ్గర చూస్తే నిద్ర లేదు. మరి మా దగ్గర మేము అడవి కూలీలో లేక తయారైనాం కాంట్రాక్టర్ చేసి, పేరుకేమో కాంట్రాక్టరు, మరి మా ఇంటికి పోతేనేమో బియ్యం లేని పరిస్థితి వచ్చింది. మా తాను చేసిన వాళ్ళకు మేము ఏమి ఇస్తాము, చాలా ఇబ్బందులు ఉన్నవి. మరి ఇంకా రేవంత్ రెడ్డి వచ్చినాక అన్న కొద్దిగా మనకేమైనా ఇస్తాడేమో, యువకుడు కాదంటని చెప్పి ఆశపడ్డాము. కానీ ఆయన కూడా అదే దారిలో వస్తున్నాడు. బాయ్ అంటాడు. ఏదో మొన్న 770 కోట్లే ఉంటే నేను ఏదో చేస్తాడు. అవి మొత్తం ఫస్ట్ తారీఖున అందరికి జీతాలు ఇచ్చేసిండు. మరి వాళ్ళకి సీట్లు ఉన్న వాళ్ళకు, ఏసీలో గదులలో ఉన్న వాళ్ళకి ఏమో జీతాలు ఇస్తారంట. మరి మేము కష్టపడి జిహెచ్ఎంసీలో ఓపెన్ డ్రైన్లలో పనిచేసిన వాళ్ళం, మాకేమో డబ్బులు ఇయ్యారంట. ఇది ఎక్కడి న్యాయము? ఇది మాత్రం ఇప్పుడు ఆయననేమో నిండా ముంచిండు, ఈయన చలి లేకుండా మూస్తుండు. తడిగుడ్డలు పెట్టి గొంతు కోసేటాటుంది రేవంత్ రెడ్డి కూడా. ఓడదాటిన దగ్గర ఓడమల్లాయ, ఓడదాటినాక బోడమల్లాయ అంటున్నాడు. ఆయన ఎక్కక ముందు అదోటి చెప్పిండు, అది ఇస్తా 6 గ్యారెంటీలు అన్న కాదు. ఈయన కూడా ఏది చేసే పరిస్థితి లేదు. మా మీద కాంట్రాక్టులను దయదలిచి రేవంత్ రెడ్డి నువ్వు కరెక్ట్గా యువకుని కాబట్టి నీకు ముందు ఫ్యూచర్ ఉండాలంటే జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చి మమ్మల్ని ఆదుకొని మమ్మల్ని సత్వరమే నీవు మమ్మల్ని ఏదో ఒక దారికి ఒడ్డుకు చేస్తేనే నిన్ను ఏమైనా కానీ మేము రేపు నమ్మే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ ఆ బ్యాలెన్స్ వర్కులు ఏమో అవి తొందరగా మేము మొదలు పెడతాం. మా పండుగల కన్నా ఇచ్చేతాడు చెయ్యా నీ యువకునివి. మరి నీవు కూడా ఇట్లా అయినావు అనుకో, ఇంకా నీవు అందరూ ఆంధ్రోళ్ళు అన్నారు కానీ అసలు ఆంధ్రోళ్ళు మీరే అవతారం ఎత్తినరు. మరి ఎవరైతే బడ కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకే కోట్లు ఇచ్చేస్తున్నారు. కానీ మాకు అరే 50 లక్షలు 10 లక్షలు 20 లక్షలు చేసిన 10 లక్షల బిల్లులు కూడా ఇవ్వలేకపోతున్నారు. అంటే ఇంత దారుణం ఎక్కడ పోతుంది ఈ తెలంగాణ? 18,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నది, ఇలా 6 లక్షల కోట్లకి ఎట్లా పోయింది? వీళ్ళ ముందర ఉన్న ముఖ్యమంత్రులు మరి వాళ్ళందరూ ఇదే అప్పులు చేస్తే ఇటుకెళ్ళి మనకు భూములే మిగిలవు. యూనివర్సిటీ ఉండకపోవు, ఉస్మానియా యూనివర్సిటీ ఉండకపోవు, మొత్తం అమ్ముకుందరు. నిజాం అన్నాడు కానీ నిజాం కొద్ది ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు నిజాం పరిపాలన అంత కొద్ది ఎక్కువ ఉండి ఉన్న భూములను అమ్ముకోదెంగి అన్నీ నాశనం చేసేసారు. అందుకు మా అవిన దయ ఉంచి రేవంత్ రెడ్డి గారు నీవు ఎట్లన్నా చేసి స్పందించి మాకు నీవు కొంచెం చానిచ్చ దగ్గర కొద్దిగా ఇచ్చి పండుగలకు ఆదుకోవయ్యా. ఆదుకుంటే నీ ఎమ్మడి మేము ఉంటాం. రాత్రి పగులు మీరు ఏది చెప్పినా మీ పనులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని పారకాల లెక్క చూస్తున్నారు, మరి అధ్వానంగా చూడకుండారని మా ఒక వినతి.